థ్యాంక్ యూ సో మచ్ బాలు సార్. థ్యాంక్ యూ. లీడర్స్ గమనించండి. సీఎన్సీ కంప్లీట్ చేయాలంటే 2 సెల్ పవర్లు ఇస్తే సరిపోతుంది. ఒకసారి దాని గురించి తెలుసుకోగలిగితే మనందరం కూడా సీఎన్సీ చేయడం పెద్ద మ్యాటర్ కాదు ఇక్కడ. సీఎన్సీ 8తో చేయాలో పెద్ద మ్యాటర్. వావ్! 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 వండర్‌ఫుల్! వండర్‌ఫుల్! 325 ఇక ఆలస్యం చేయకుండా కరెక్ట్‌గా ఎగ్జాక్ట్ 6కి చూడండి సార్. శరవేగంగా మొన్నటికి మొన్నొచ్చిన మోంతా తుఫాన్ ఎలా పెరుగుతుందో అలా పెరుగుతా ఉంది మన నంబర్. వండర్‌ఫుల్! వండర్‌ఫుల్ సార్. వండర్‌ఫుల్! హార్ట్‌లీ వెల్కమ్ సుబ్బరాయుడు సార్. ఫస్ట్ టైమ్ మీ సెషన్ మీరు రాంగానే ఫస్ట్ టైమ్ 325 మెంబర్స్ అయింది. ఎగ్జాక్ట్ 6 కల్లా. హార్ట్‌లీ వెల్కమ్. మాకు ఒక సెషన్ ఇచ్చినందుకు. థాంక్ యూ సో మచ్ సుబ్బరాయుడు సార్. థాంక్ యూ సో మచ్. హార్ట్‌లీ వెల్కమ్. Yes, sir. Good morning. Good morning, Guru. డైనమిక్ లీడర్ ఆంధ్రాలో. థాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ద జూమ్ సెషన్ సార్. Sir, good morning. Good morning, Lakshman sir. Good morning, sir. వెరీ గుడ్ మార్నింగ్ సార్. Thank you, Guru Garu. Thank you, sir. Thank you so much. Recording in progress. Thank you, sir. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ సార్. నన్ను ఈ బిజినెస్ లో ముందుకు తీసుకుంటున్నటువంటి మన మెంటర్ గ్రేట్ మహాగురుజీ ఎంఎస్ఆర్ సార్కి ఈ జూమ్ నుంచి ప్లస్ నా సైడ్ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎందుకంటే నన్ను ముందుకు తీసుకెళ్తున్న సో మా మెంటర్ మై గాడ్ ఎంఎస్ఆర్ సార్. సో సార్ యొక్క వేలో నేను కూడా చిన్నగా కొంచెం సక్సెస్ అవుతూ వెళ్తున్నా. సో నన్ను కూడా గుర్తించి ఈ జూమ్కి నీ నుంచి వాయిస్ అవసరం సుబ్బు అని చెప్పి నన్ను ఈ జూమ్కి ఇన్వైట్ చేసినందుకు ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సార్ నా పేరు సుబ్బరాయుడు అండి. నేను ఈ బిజినెస్ ఎగ్జాక్ట్గా ఒక 3 years బ్యాక్ స్టార్ట్ చేశా. జస్ట్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉన్నాను. ఖాళీగా ఉండే టైంలో నాకు మా ఫ్రెండ్ ఖాళీగా ఉండే టైంలో నాకు ఈ బిజినెస్ పరిచయం అయింది. సో ఎలా అంటే మామూలుగా ఏమంటే మనందరం ఏం చేస్తామంటే సార్ ఎంటర్టైన్మెంట్ కోసం ఫేస్బుక్ యూజ్ చేస్తూ ఉంటాం. బట్ నేను ఒక డిఫరెంట్ పర్సన్ సార్. ఎందుకంటే ఫ్యామిలీ పరిస్థితులు బాగలేవు. ప్రతి నెల నా డిగ్రీ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన సో తర్వాత ఆలోచిస్తూ ఉండే క్రమంలో ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ పరిచయం చేస్తే ఆ ఆపర్చునిటీని పట్టుకొని త్వరగా సక్సెస్ అవుదాం. ఎందుకు అంటే ఇప్పుడున్న ప్రజెంట్ నా పరిస్థితుల్లో ఒకవేళ క్వాలిఫికేషన్ లేదా ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవ్వాలి. సో నేను కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యి జాబ్ సంపాదించే టైంకి మ్యాక్సిమం కొంచెం సమయం పడుతుంది. బట్ ఈలోపు ఫ్యామిలీ నుంచి కొంచెం ఆర్థిక ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆర్థిక ఇబ్బందులు అనేవి వస్తున్నాయి. సో ఇది అవ్వదు, జాబ్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నా డిగ్రీ అయిపోతున్నప్పటికీ ఏదన్నా చేసి సాధిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలో నేను ఉన్నాను. అదే ఇంటెన్షన్తోనే నేను చూస్తున్నా సార్. ఎక్కడి నుంచి ఏ అవకాశం వస్తుందా అని పట్టుకొని ముందుకెళ్దాం, సక్సెస్ అవుదాం. కొంతమందికి 10 మంది ముందు నేనంటే ఏంటో నిరూపించుకుందాం అన్న ఒక ఇంటెన్షన్తో ఉన్న బలమైన ఇంటెన్షన్తో అలా ఉండే క్రమంలో వాస్తవంగా చెప్తున్నా సార్, నాకు నిజంగా మేబీ మీకు మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ దగ్గర ఉండే వాళ్ళు, మీ కొలీగ్స్, మీ వెల్ విషర్స్ మ్యాక్సిమం మీ బిజినెస్ చేస్తుంటారు. బట్ నాకు ఇది ఒక డిఫరెంట్ ఆపర్చునిటీ సార్. నేను ఇలా వెతుకుతూ ఉండే క్రమంలో ఇలాంటి ఆలోచనలో ఉన్నప్పుడు నాకు ఒక అన్నోన్ పర్సన్ సార్, యాక్చువల్గా చెప్తున్నా ఇప్పటికీ అతని ఫేస్ కూడా నాకు గుర్తులేదు. దాదాపు ఒక 3.5 years అయింది, పైన అయింది చెప్పి. మార్కాపురం రైల్వే స్టేషన్లో నాకు ఈ ప్రెజెంటేషన్ జరిగింది సార్. సో నాకు బిజినెస్ చెప్పినప్పుడు ఓన్లీ గుంటూరులో ఒక చోట షాప్ ఉన్నది. మన ఆంధ్రాలో ఇంత డెవలప్మెంట్ లేదు, ఇన్ని ప్రొడక్ట్స్ లేవు, ఇన్ని మీటింగ్స్ లేవు, ఇన్ని ట్రైనింగ్స్ లేవు. సో అప్పుడు నేనేం చేశానంటే అతనికి రైల్వే స్టేషన్లో ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత నాకేం అర్థం అవ్వలేదు సార్. ఓపెన్గా చెప్తున్నా, ఏదో చెప్తున్నాడు. బట్ అతను చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏమంటే బయట వాడుకునే వస్తువుల బదులు ఈ కంపెనీలో వస్తువులు వాడుకొని నచ్చితే కొంతమందికి చెప్పి నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే డబ్బు వస్తుంది అన్న ఒక కాన్సెప్ట్ మాత్రమే అర్థమైంది సార్. కాకపోతే నేను ఆ టైంలో చేసాను పని ఏంటంటే నా దగ్గర వాస్తవంగా అయితే డబ్బులు ఉండేవి కదా సార్. ఒక 3,000 కంటే ఎక్కువ వచ్చేది లేదు. బట్ ఆ టైంలో కూడా ఒక అన్నోన్ పర్సన్ అయినప్పటికీ రైల్వే స్టేషన్లోనే ఒక 2 days ఆగిన తర్వాత ఒక 1,000 రూపీస్ ఇచ్చి ఓపెన్గా చెప్తున్నా సార్, ఈ కంపెనీకి సంబంధించిన ప్రొడక్ట్లు కూడా నేను ఏం వాడానో స్టార్టింగ్లో గుర్తులేదు, కానీ
ఈ కంపెనీకి సంబంధించిన టూల్ కిట్ ఏమన్నా పేపర్‌లు, బుక్కు, బిజినెస్ ప్లాన్ ఏమైనా ఉంటే తీసుకురండి సార్. దాన్ని బట్టి నేను నేర్చుకొని బిజినెస్ ఎలా చేయాలో నేను ముందుకెళ్తా. ఎందుకంటే నాకు చెప్పిన అతను లాంగ్ డిస్టెన్స్ ప్రతిరోజు నా దగ్గరకొచ్చి హౌ టు డూ అని చెప్పడం పాజిబుల్ అవ్వదు. సో, ఎలాగో కొంచెం ఎట్లో ఎడ్యుకేషన్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి, ఈ బిజినెస్‌ని ఎలా జేసుకోవాలో నాకు కొంచెం ఒక బుక్స్ తీసుకురండి సార్ అంటే, ఒక వాయిస్ బుక్కు, ఒక హెల్త్ గైడు, ఒక ప్రొడక్ట్ కేటలాగు ప్లస్సు ఆర్డర్ ఫార్ము ఇలాంటివి కొన్ని బుక్స్ తీసుకొచ్చిండు సార్. ఆ తర్వాత కాలక్రమేణా ఏం జరిగింది అంటే, ఏమో స్టార్ట్ చేసినా గానీ మళ్ళీ నాకు అంటే దగ్గరుండి పుష్ చేయడము, దీని విలువ చెప్పడము, ఇట్లా మనలాగా మీటింగులు, ప్రతిరోజు ఒక మోటివేషన్ సాంగ్, తర్వాత ప్రతిరోజు ఒక ప్రొడక్ట్ గురించి ఇలాంటివి లేవు సార్ నాకప్పుడు. సో, అలా ఉండడం వల్ల ఏమంటే చేయాలన్న ఇంటెన్షన్ ఉంది. ఆపర్చునిటీ దొరికింది గానీ, బట్ నేనేం జేసినానంటే తెలిసిందే గదా మనకి. సో, దేంట్లోనైనా మనకు నిజమైన గురువు, నిజమైన సపోర్టు, నిజమైన గైడెన్సీ లేకపోతే సో, నువ్వు మల్టిపుల్ టాలెంటెడ్ అయినప్పటికీ నీ దగ్గరుండే ఆపర్చునిటీ జీరో అవుతుంది. సో, నాకు సరైన దిక్సూచి లేదప్పుడు. సో, ఆ టైంలో ఏం చేస్తున్నానంటే, చేయాలని ఇంటెన్షన్ ఉంది. అక్కడక్కడ కొంతమంది లీడర్స్ కనపడుతున్నారు. దీని మీద నమ్మకం పోవట్లేదు సార్. బట్ ఎక్కడ గూడా ముందుకెళ్ళాలనే కాన్ఫిడెంట్ అయితే ఉంది గానీ, ఎలా వెళ్ళాలో గైడ్ చేసేవాళ్ళు లేరు. సో, అలా కొన్ని రోజులు దాదాపు ఒక సంవత్సరన్నర పాటు సార్ వెస్టీజ్ కోసం యూట్యూబుల్లో, ఫేస్‌బుక్కుల్లో, ఆ తర్వాత గూగుల్‌లో ఇట్లా రకరకాల వెబ్‌సైట్స్ నుంచి నాలెడ్జ్ సంపాదించుకుంటూ ఉన్నా. సో, అలా వెళ్ళే క్రమంలో సార్ నిజం చెప్తున్నా వెస్టీజ్ దొరకడం నాకొక అదృష్టమైతే ఏం జరిగిందో తెలీదు గానీ సార్, పాపం దేవుడు గూడా నా దగ్గరే ఉన్నట్టున్నాడు. మీరందరూ దేవుడున్నారో లేదో నమ్ముతారో నమ్మరో నాకైతే తెలీదు గానీ, నిజంగా చెప్తున్నా సార్ ఆపర్చునిటీ దొరకడం ఒక అద్భుతమైతే, మళ్ళీ ఈడెక్కడ ఇబ్బంది పడతాడో ఈ ఈ ఈ ప్రెజెంట్ ఉన్న పొజిషన్‌లో వీడిని ఇంకేదన్నా ఇంకొక ప్లేస్‌కి నెట్టుదామనుకున్నాడేమో పాపం. అక్కడి నుంచి మై గ్రేట్ అప్లయన్ పివి నారాయణ సార్ మార్కాపురంలో వెస్టీజ్ అనే ఒక ట్యాగేసుకొని బండి మీద ఎళ్తూ ఉన్నారు సార్. ఎక్కడో బస్ స్టాండ్‌లోనే ఎక్కడో కనిపిస్తే ఆయన ఎంత దూరం ఎళ్ళాడో ఆయనతో పాటు ఎళ్ళాను సార్. ఎందుకంటే మార్కాపురం ఏరియాలో అప్పుడు వెస్టీజ్ చేసేవాళ్ళు తక్కువున్నారు. అప్పుడప్పుడే వెస్టీజ్ షాప్ ఓపెన్ అవుతుంది. అప్పుడప్పుడే బిజినెస్ జరుగుతుంది సార్. పెద్దగా లేదు ఆ టైంలో. సో, ఆయన ఏదైతే ఆ బండి పైన వెనుక ఉందో ఆ పేరు చూసి ఆయన ఎక్కడికెళ్తారో ఆయన ఎమ్మటి అట్లే కొంచెం కొంచెం వెళ్తూ తీరా మార్కాపురం బ్రాంచ్ దగ్గర సార్‌తో పరిచయం చేసుకున్నా సార్. సో, అలా సార్‌తో పరిచయం చేసుకున్నప్పుడు కొన్ని మీటింగ్స్ ఎంఎస్ఆర్ సార్ మీటింగ్స్‌కి సారు వచ్చారు సార్. ఒకరోజు నాకు ఎంఎస్ఆర్ సార్ ఇట్లా "సుబ్బు, సో, అక్కడ ఏం లేదు గదా నాన్న. నువ్వు బాగా చేయాలనుకుంటున్నావు." సో, అప్పటికే మా అప్‌లైన్‌లో ఏం జేసినారంటే, అంటే నన్ను ఎవరైతే ఫేస్‌బుక్ ద్వారా జాయిన్ జేసున్నారో, వాళ్ళు వేరే వేరే కంపెనీలోకెళ్ళిపోయినారు ఆల్రెడీ. వెళ్ళిపోయి నేను ఆ 1 ½ ఇయర్ కొద్దిగా ఫోకస్ చేసి, సార్ ఓపెన్‌గా జెప్తున్నా ఏ సపోర్ట్ లేకుండానే బ్రాంచ్ డైరెక్టర్ అయినా సార్, సిల్వర్ అయినా, గోల్డ్ అయినా బట్ నన్ను అంతకుముందు వెస్టీజ్‌లో జాయిన్ జేసిన వాళ్ళేం జేసినారంటే, వేరే వేరే కంపెనీస్‌లోకెళ్ళి, నా టీమ్ మొత్తాన్ని నిర్దాక్షిణంగా దగ్గరుండి మోటివేట్ జేసి డౌన్ జేసినారనమాట. చాలా బాధపడ్డా, చాలా ప్రెషర్ తీసుకున్నా. అలాంటి టైంలో మీకు చెప్పాను గదా సార్, ఆకలితో ఉండేవాడికి ఆకలితో మన మన ఇంటెన్షన్ క్లియర్‌గా ఉండి, మన డెస్టినేషన్ పాయింట్ మనకు క్లియర్‌గా ఉండగలిగితే, పంచభూతాలు సపోర్ట్ చేస్తాయని చాలా చోట్ల వినుంటారు మనం. ఏదన్నా మనం ఒక దాని మీద ఫోకస్ పెట్టి దాంట్లో గెలవాలన్న ఇంటెన్షన్ బలంగా ఉంటే, పంచభూతాలు సైతం సపోర్ట్ చేస్తాయన్న మాట నిజంగా హ్యాపీనెస్ సార్ నాకది. సో, అలా వెళ్తూ ఉండే క్రమంలో మై అవర్ మెంటర్ మై మహా గురూజీ ఎంఎస్ఆర్ గారు నాకొక రోజు ఒక మీటింగ్ దగ్గర "నువ్వు అక్కడ ఏముందమ్మా ఎందుకు టైమ్ వేస్ట్ చేసుకుంటున్నావు? వచ్చేసేయి నీకెక్కడ కావాలంటే అక్కడ నేను హోమ్ మీటింగ్స్ ఇస్తా." సార్‌కి అప్పటికే అప్రాక్సిమేట్‌లీ ఒక 2,00,000 పైనొస్తున్నాయి. నీకు నేను దగ్గరుండి ఏమన్నా హోమ్ మీటింగ్స్ గాని, లేకపోతే ఎవరితోనన్నా మాట్లాడాలన్నా, నీకెక్కడ మీటింగ్స్ కావాలన్నా నేను అందిస్తా. టైమ్ వేస్ట్ చేయొద్దు సుబ్బు. నీ దగ్గర చాలా టాలెంట్ ఉంది. బాగా మాట్లాడగలవు. సో, వచ్చేసేయమ్మా అన్నాడు సార్. సార్ అన్న ఆ మాటకి కనెక్ట్ అయ్యి ఎంటైర్ టీమ్ గోల్డ్ డైరెక్టర్ సార్. గోల్డ్ డైరెక్టర్ లెవెల్ సార్ అప్పుడు. సో, అయినప్పటికి టీమ్ లేదు. నో ప్రాబ్లమ్ అని చెప్పి మళ్ళీ మేబీ ఈ విషయం చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలీదు సార్. ఆహ్, రిఫ్రెష్‌గా స్టార్ట్ చేసి మా అమ్మ పేరు మీద ఈ బిజినెస్ చేస్తున్నా సార్ ప్రెజెంట్. సో, నా ఫస్ట్ మంత్ ఇన్‌కమ్ రూ. 23 సార్. రూ. 23. సో, రూ. 23 పట్టుకొని చాలా మంది ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళినా. నేనేమనుకున్నానంటే, నేను ఆకలితో ఉన్నాను. నాకు ఆపర్చునిటీ దొరికింది. నా ఫ్రెండ్స్ గూడా అంతే చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు.
నేను చెప్పగానే ఎందుకంటే నేను అలానే వచ్చాను గదా! నాతో పాటు చాలా మంది ఈజీగా యాక్సెప్ట్ చేస్తారన్న ఒక ఇంటెన్షన్‌తో దాదాపు ఒక వందల మందికి చెప్పుంటా సార్. పార్కుల్లో, బస్ స్టాండ్‌లలో, రైల్వే స్టేషన్‌లలో. ఎందుకంటే నాకు సర్కిల్ లేదు. నాతో పాటు ఉండేదంతా మంచి మంచి దోస్తులనమాట. సో, నా భాషలో చెప్పాలంటే అవలయ సంఘానికి అధ్యక్షులు. దగ్గరుండి నన్ను ప్రతి ఒక్కడు లాగడమే తప్ప ఒక్కళ్ళు గూడా "నువ్వు కష్టపడరా నాన్న, మంచి బిజినెస్ ఇది" చెప్పిన వాళ్ళు లేరు సార్. అయినప్పటికీ ఎక్కడ గూడా కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గించుకోకుండా నా మీద నాకు నమ్మకం సార్. ప్లస్ కంపెనీ మీద నమ్మకం. కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్ మీద నాకు నమ్మకమొచ్చింది. అలాగే నేను వెళ్ళే నన్ను గైడ్ చేసే లీడర్స్ మీద నాకు కొంచెం నమ్మకమునుంది. చాలా మంది చాలా నెగెటివ్‌లు చెప్పినారు. ప్రెస్టీజ్ ఉండదన్నారు, ఎత్తిపోతదన్నారు. తక్కువ రోజుల్లోనే ఇట్లాంటియన్నీ చాలా వచ్చినాయి, చాలా పోయినాయి. సో, ఎందుకురా నీ టైమ్ వేస్ట్ చేసుకుంటావు? కొంచెం బాగా చదువుతావు గదా! అదే దాని మీద నీ ఉద్యోగం మీద పెట్టుకొని నీ ఫ్యామిలీని ఒక పొజిషన్‌కి తీసుకెళ్ళొచ్చు. ఏదో బ్యాగులేసుకొని దేశాలన్నీ తిరుగుతున్నావు. ఏం లాభము? ఏం సంపాదిస్తున్నావు? అని చెప్పి దాదాపు ఒక 2 సంవత్సరాల పాటు సార్ మేబీ మీ అందరూ లక్కీ పర్సన్స్ సార్ నాతో పోల్చుకుంటే. 1 ½ ఇయర్‌లోనే లక్షకెళ్ళిపోతున్నారు. బట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి పుష్ అనేది లేదు సార్ నాకు. బ్యాక్‌గ్రౌండ్ నుంచి ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు, ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళొద్దు అని నాకు ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం వల్ల దాదాపు 2 ½ ఇయర్స్ నాకు వెస్టీజ్‌లోకొచ్చి నాకు వేస్ట్ అయింది. సార్ ఎప్పుడైతే సార్‌తో జర్నీ స్టార్ట్ అయిందో ఆహ్, రియల్ ఫైట్ స్టార్ట్ చేసినా సార్. సో, అట్లా స్టార్ట్ చేసినప్పటి నుంచి వితిన్ 4 మంత్స్‌లో 59,000కెళ్ళిపోయినా. ప్లస్ తర్వాత కొన్ని పరిస్థితులు మనకి తెలిసిందే గదా! ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. బిజినెస్ అప్ అవుతుంటది, డౌన్ అవుతుంటది. ఎందుకంటే ఇది బిజినెస్ కాబట్టి. సో, కొంతమంది నా టీమ్‌ని మీకింతకు ముందు నా అప్లయన్స్ మోటివేట్ చేసినానని చెప్పాను కదా! ఇప్పుడు నా టీమ్‌కి కొంతమంది నా కొలీగ్స్ మోటివేట్ చేసి నా టీమ్‌ని కొంచెం నిర్దాక్షిణ్యంగా స్పాయిల్ అయ్యేటట్టు కూడా కొంతమంది చేసిండ్రు. సో, దానివల్ల నా టీమ్ మొత్తం స్పాయిల్ అయిపోయింది సార్. మళ్ళీ దాదాపు ఒక సంవత్సరం 12 నెలల పాటు 50,000 ప్లస్ తీసుకున్నా. మళ్ళీ ఎక్కడో కొంచెం టీమ్ డిస్టర్బెన్సెస్ ప్లస్ నాకు తెలిసి తెలియక సో, వేరే వాళ్ళ మీద నెట్టడం కంటే కూడా నేను ఏదో పొరపాటు చేసున్నా ఎక్కడో నా వల్ల డ్రాబ్యాక్ జరిగింది. సో, నా టీమ్ పడింది సార్. మళ్ళీ నాకు నేనే రీబ్యాక్ చేసుకొని కొన్ని మీటింగ్స్‌కి అటెండ్ అవుతూ, గురువుగారు చెప్పిన మాటలు వింటూ, ప్రతిరోజు కొత్తగా ఏదో ఒక విషయం నేర్చుకుంటూ కొంచెం కొంచెం ముందుకెళ్తూ సో, స్టార్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకున్నా. ఇప్పుడు ఆన్ అండ్ యావరేజ్‌గా ఎవ్రీ మంత్ స్టార్ అయితుంది సార్. ఆహ్, 50,000 ప్లస్ కంటిన్యూయస్‌గా తీసుకుంటున్నా. ఎక్కడ గూడా ఇన్‌బాలన్స్ ఐ మీన్ 50,000 నుంచి 20,000కి వచ్చిన సందర్భాలు లేవు. ఖచ్చితంగా ఆన్ అండ్ యావరేజ్‌గా 55, 56 ఇట్లా ఆన్ అండ్ యావరేజ్‌గా ఎవ్రీ మంత్ 50,000 ప్లస్ తీసుకుంటున్నా సార్ ఈ బిజినెస్ నుంచి. సో, ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్, జనవరికి 1,00,000 దాటిచ్చాలన్న కసితో 30 డేస్ పనిచేస్తున్నా సార్ ఇంటికి కూడా వెళ్ళకుండా. ఎందుకంటే ఆల్రెడీ నాకంటే ఎనక స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు 1,00,000, 1,50,000కు 2,00,000కెళ్ళిపోతున్నారు. సో, వీళ్ళని చూస్తే నైట్ నాకు నిద్ర గూడా పట్టట్లేదు సార్. త్వరగా సక్సెస్ అవ్వాలి. నాకు నేను నిరూపించుకోవాలన్న కసితో పనిచేస్తున్నా. సో, ఇది జస్ట్ స్టేజ్‌లోకొచ్చిన తర్వాత నా జర్నీ సార్. ఒక ఫారిన్ కంట్రీ వెళ్ళొచ్చాను. థాయిలాండ్ ఎళ్ళొచ్చిన. సో, దాంతో పాటు ఏదైతే నా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ ఈ 3 ఇయర్స్‌లో కొంచెం అటు ఇటుగా ఆహ్, క్లియర్ చేసుకున్నా. ఇప్పుడు ఇబ్బందేం లేదు సార్. సెట్ చేసుకున్నాను నా ఫ్యామిలీని. 15,000 ప్లస్ వస్తుంది కాబట్టి పెద్దగా నాకు ఖర్చులు లేవు. సెట్ చేసుకున్నా సార్. రైట్. ఇది నేను ఈ బిజినెస్‌లో ఆహ్, కొంచెం ముందుకెళ్తున్నప్పుడు జరిగింది సార్. బట్ ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశానో చెప్తా. దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గూడా నాకంటే పెద్దవాళ్ళే. నాకంటే సెటిల్ అయిన వాళ్ళే. సో, మీరు ఆలోచించగలరు. మీకు తెలుసు కష్టం విలువేంటో. పైసలుంటే ఎంత ఎంత ఎంజాయ్ చేయగలమో, పైసలు లేకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో మీ అందరికీ తెలుసు. సో, డౌన్ నుంచి వచ్చిండ్రు మీరందరూ గూడా. ఆహ్, సో, నేనేదన్నా చెప్పినందుకు కొంచెం ఆలోచించండి గురుగారు. ప్రతి ఒక్కరు గూడా. సో, నా పాయింట్ ఒకటే సార్ నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, చాలా చోట్ల చాలా మీటింగుల్లో చెప్పినా, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సార్. ఎందుకంటే, విన్నా గూడా మళ్ళీ సేమ్ పాయింట్ వినండి. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒకటే రీజన్ సార్. ఆ రీజన్ ఏంటి అంటే, ఒక 5 ఇయర్స్ బ్యాకు 5, 6 ఇయర్స్ బ్యాకు రీచార్జ్ కార్డ్ ఒక రూ. 10 కార్డ్ స్వైప్ చేస్తే దాదాపు సంవత్సరాల తరబడి ఫోన్ పనిచేసేది. బట్ ఇప్పుడు రూ. 249 రీచార్జ్ చేయకపోతే నెక్స్ట్ మినిటే ఫోన్ బంద్ అవుతుంది. పనిచేయట్లే. ప్లస్ ఇదే 5 ఇయర్స్ బ్యాకు మనం ఏ ఖర్చు తీసుకున్నా గూడా
లైక్ పెట్రోల్ గానీ, కుకింగ్ ఆయిల్ గానీ, లేకపోతే ఇట్లా ఏవి తీసుకున్నా గూడా పరిస్థితి ఎలా ఉంది అంటే ఒక 65, 70 మధ్యలో ఉంది సార్. ఇప్పుడు అదే కుకింగ్ ఆయిల్ గానీ, అదే వంట నూనె గానీ అదే పెట్రోల్ గానీ ఏం తీసుకున్నా గూడా ఈరోజు డబుల్ అండ్ త్రిబుల్ అయ్యున్నాయి. నాకు స్టార్ట్ అయిన భయమేంటి అంటే, నేనెంత పొడుసుడుగాడినైనా, నేను ఒకవేళ మల్టీ టాలెంటెడ్ అయినప్పటికీ, నాకున్న డిగ్రీకి నాకిచ్చేది 18,000, 20,000 అంతకంటే ఎక్కువివ్వరు. సో, కాలక్రమేణా ఏమంటే ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. బట్ నా సంపాదన మాత్రం పెరగట్లేదు. ఇప్పుడే ఇట్లుంటే సార్ ఒకసారి ఆలోచించండి. ఇప్పుడే ఇట్లుంటే రానున్న ఇంక 10 ఏళ్లలో నా పరిస్థితేంటి? 100% చెప్తున్నాను. నా సాలరీ అయితే నా ఖర్చులంత ఫాస్ట్‌గా పెరగదు. బట్ నా ఇన్‌కమ్ సాలరీ పెరుగుతుంది అన్నప్పటికీ ఖర్చులు దానికంటే స్పీడ్ అవుతాయి. జబ్బులెక్కువవుతున్నాయి. యాక్సిడెంట్‌లెక్కువవుతున్నాయి. ఇట్లా చూస్తే రకరకాల ఇష్యూస్ ఎక్కువవుతున్నాయి సార్ మనకు తెలియకుండా. ఏం జరుగుతుందో కూడా అర్థం అవ్వట్లేదు ప్రెజెంట్ మనం తీసుకునే తిండి వల్ల. సో, ఇలాంటి ప్రాబ్లమ్ బారిన పడితే, వామ్మో! నా ఆర్గాన్స్ అమ్ముకున్నా కూడా నా ఫ్యామిలీని పోషించలేనేమో అనే ఒక భయంతో నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన సార్. నేను ఇప్పటికిప్పుడు ఫేమస్ అవ్వాలన్నా, ఒక కరోడ్‌పతి అవ్వాలన్నా, ఇప్పటికిప్పుడు నేను ఒక క్రికెట్ ప్లేయర్‌నో, లేకపోతే ఒక బాక్సింగ్ ప్లేయర్‌నో అవ్వలేను. ఎందుకంటే మనదంతా బాడీ ఆహ్, ఓన్లీ బోన్స్ తప్ప కండలుండవనమాట. సో, ఇప్పటికిప్పుడు నేను సెలబ్రిటీని అవ్వలేను. లేదా ఒక రాజకీయ నాయకుడా మనకంత సీన్ లేదు. లేదా ఒక 10,00,000 పెట్టి పెట్టుబడి పెట్టాలన్నా అస్సలు నాకు ఆ సీన్ లేదు. బట్ ఇప్పటికిప్పుడు నేను ఫేమస్ అవ్వాలంటే నాకున్న ఆపర్చునిటీస్ బయట జీరో. ఒక నన్ను నేను నిరూపించుకోవచ్చు. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా మాత్రమే నన్ను నేను ఈ ప్రపంచానికి పరిచయం చేసుకోవచ్చు అన్న ఒక పాయింట్ తెలుసుకున్నాను సార్ నేను. ఎక్కడ కూడా ఇన్వెస్ట్‌మెంట్ అడగలే, వయసు అడగలే, ఆ తర్వాత నీ కలర్ అడగలే, నువ్వు లావున్నావా, సన్నగున్నావా అని అడగట్లేదు. నీకున్న టాలెంట్‌తో నోటి మాటతో నువ్వు ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించుకో. నీకెంత అవసరం ఉంటే అంత అని చెప్తున్నాయి సార్ ఇలాంటివి సిస్టమ్స్. సో, అది నాకు మెంటల్‌గా కనెక్ట్ అయింది సార్. నాకెప్పుడైతే ఆ ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత అప్పటికి నా దగ్గర ఫోన్ లేదు సార్. స్టిల్ ఒక 3 ఇయర్స్ వరకు కూడా నా దగ్గర ఫోన్ లేదు. సో, ఆ ఫోను నేను చాలా మంది దగ్గర మీ ఫ్రెండ్స్ దగ్గర రిక్వెస్ట్ చేసుకొని, "అన్న కొంచెం ఫోన్ ఇవ్వు ఇట్లా కొంచెం సెట్ చేసుకోవాలని" చెప్పి ఆళ్ళు నిద్రపోయే టైంలో ఈ మార్కెటింగ్ పవర్ ఏంటో తెలుసుకున్నాను సార్ నేను. అప్పుడు డిసైడ్ అయినా చేస్తే నెట్వర్క్ మార్కెటింగే చేయాలి. వెస్టీజ్ కంపెనీలోనే చేయాలని చెప్పి మెంటల్‌గా డిసైడ్ అయిపోయి, ఇలా చాలా విషయాలు తెలుసుకొని కష్టపడదాం. లేట్ అయినా పర్లేదు. సాధించాలి. నేననుకున్నవి సాధించడానికి సంబంధించిన అన్ని క్వాలిఫికేషన్స్ ఇక్కడున్నాయి. సో, ఖచ్చితంగా సక్సెస్ అవుతా. చాలా మంచి బిజినెస్ అని చెప్పి బలంగా నమ్మి, నన్ను నేను సెలబ్రిటీ మోడ్‌లోకి తీసుకెళ్ళగలిగే ఒకే ఒక ఆప్షన్ జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో నెట్వర్క్ మార్కెటింగే అని నాకొక క్లియరెన్స్ వచ్చేసింది సార్. సో, ఎక్కడ గూడా రాజీ పడలేదు. ఎక్కడ గూడా డౌన్ ఫార్వర్డ్ అవ్వలేదు. కష్టపడతా. ఏం గాదు. నాకు నేను బలంగా ఒక సామెత నమ్ముతా సార్. మేబీ మీ సైడ్ వాడతారో వాడరో తెలీదు నాకు. కండలు పోతే ఎముకలు పోతాయి అంటుంటారనమాట. అంటే కష్టపడ్డం వల్ల మేబీ బాడీ తగ్గొచ్చేమో గానీ, బట్ ఎముకలుంటాయి. వాటిని బట్టి మళ్ళీ రీబిల్డ్ చేయొచ్చనేది నా స్ట్రాంగ్ ఇంటెన్షన్. సో, అలా పట్టుకొని బిజినెస్‌ని నేను ఫుల్ టైమ్ ఫోకస్ చేసి కష్టపడుతున్నా సార్. అదొక రీజన్ అయితే, అంటే ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏ ఎంప్లాయీ ఇన్‌కమ్ గూడా పెరగట్లేదు. భారీ స్థాయిలో అయితే పెరగట్లేదు. సో, మీ అందరికి తెలిసిన విషయమే అది. ఇప్పుడే ఇట్లుందంటే ఇంక 10 ఏళ్లలో పరిస్థితి ఎత్తిపోద్ది సినిమా. నాకు తెలిసి హిట్ గాదు. కనీసం కలెక్షన్‌లలో ఒక 10% గూడా రాదేమో అన్న భయం బాగా మొదలైంది సార్ నాకు. మాక్సిమం మీరందరూ మోటివేషన్‌తో బిజినెస్ స్టార్ట్ చేసుంటారు. సో, దయచేసి మోటివేషన్‌తో బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళెవరు ఎక్కువ కాలం ఉండలేరు సార్. నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేసింది భయంతోనే స్టార్ట్ చేసిన. కాబట్టే ఎన్ని ఇబ్బందులొచ్చినా, ఎంత ప్రాబ్లమొచ్చినా, ఎలాంటి క్రూషియల్ సిట్యుయేషన్స్ ఒచ్చినా గూడా వెస్టీజ్ మీద అండ్ నా అప్‌లైన్ మీద ఏ మాత్రం నెగెటివ్ లేదు సార్. తప్పంతా నాదే. ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఎక్కడో మిషన్‌లో కరెక్షన్ ఉంది. దాన్ని మార్చుకుంటేనే నేను సక్సెస్ అవుతా అన్న ఒక 100% ఇంటెన్షన్‌తోనే నేను ఈ బిజినెస్ మీద ఫుల్ టైమ్ ఫోకస్ చేసిన. సో, దయచేసి చాలా మందేమంటారంటే రిజల్ట్ వస్తేనేమో నాది, రిజల్ట్ రాకపోతే నా అప్‌లైన్‌దంటారు. బట్ నేను నా అప్‌లైన్ గాని, నా కంపెనీని గాని బ్లేమ్ చేయలేదు సార్. సో, పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ పరిస్థితులు వాళ్ళవి, నా పరిస్థితులు నావి. సో, నో ప్రాబ్లమ్. నేను నేర్చుకుంటే నాకు నా టీమ్‌కి నేను ప్రాబ్లమ్ తీసుకురాకుండా ఉంటా గదా! అని చెప్పి ప్రతి విషయంలో సార్ ముందుండి నేనే నేర్చుకొని
నా టీంని ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం గ్రోత్ ముందుకు తీసుకెళ్తున్నా. సో ఇది నేను ఫస్ట్ పాయింట్ అదైతే. రెండో పాయింట్ ఏమంటే ఫస్ట్ పాయింట్ అర్థం చేసుకోండి సార్, ఖర్చులు పెరుగుతున్నాయి, సంపాదన తగ్గిపోతుంది, ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోతుంది పరిస్థితి. సో చాలా టఫ్ కండిషన్స్ వస్తాయి. సో ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి నేను బిజినెస్ స్టార్ట్ చేసిన. రెండో పాయింట్ ఒకటి సార్, మీ అందరికీ తెలుసు, నేను రీసెంట్గా నాకు స్కూల్ లెవెల్లో చెప్పిన మా సార్కి ఫోన్ చేసిన, జస్ట్ క్యాజువల్గా పలకరిద్దామని చేశా. సార్ ఎలా ఉన్నారు ఏంటి సార్ అని అడిగితే, సార్ సారీ సార్ ఫోన్ వచ్చింది. సో ఎలా ఉన్నారని అడిగితే జస్ట్ 2 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాత సార్ ఏం చెప్పినారంటే, ఏం చేస్తున్నావు నన్ను అడిగినారు. సార్ ఇలా ఒక వండర్ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీలో నేను ఉన్నా సార్, చేస్తున్నా. కరెంట్ యావరేజ్గా ఒక 55,000 to 60,000 మధ్యలో సంపాదిస్తున్నా సార్. 60కి క్రాస్ అవ్వలేదు, బట్ 50, 55, 56 ఇట్లా తీసుకుంటున్నా. నేను ఒక 2 years నుంచి ఈ బిజినెస్ చేస్తున్నట్లు మా సార్కు తెలుసు. సార్ అన్న ఒక మాట ఏంటి అంటే, సార్ 25 సంవత్సరాల పైన నా ఎక్స్పీరియన్స్ రా, చాలా ప్రెజర్స్ పైన ఒకళ్ళు ఉంటారు, టైంకి రమ్మంటారు. ఇప్పుడు ప్రెజెంట్ లాస్ ఆఫ్ పైన ఒక సిస్టమ్ వచ్చింది. సో ఇట్లాంటివన్నీ దాటుకుంటూ వస్తే ఇప్పుడు ప్రెజెంట్ నాకు ఒక ₹1,00,000 వరకు వస్తుంది. బట్ నువ్వు స్టార్ట్ చేసి ఒక 3-4 years అయింది, బట్ నువ్వు 50,000 సంపాదిస్తున్నావు అంటే చాలా మంచి ఇన్కమ్. దాన్ని ఇంకా త్వరగా గ్రో చేసుకో, ఇంకా కొంతమంది మీ ఫ్రెండ్స్కి ఇట్లాంటి వాళ్ళకి మంచి చేయన్నారు సార్ మా సారు. సో సార్ చెప్పిన దాంట్లో నాకు ఒక పాయింట్ కనెక్ట్ అయింది సార్. అది నాకు ఆల్రెడీ ఫిక్స్డ్ అయిన పాయింటే. ఆ పాయింట్ ఏంటి అంటే, ఇఫ్ ఇన్ కేస్ నేను ఒక ఎంప్లాయీ అయినప్పటికీ ఇప్పుడు ఒక 25 to 30 మధ్యలో ఉంది సార్ నా ఏజ్. 12 గంటలైనా హార్డ్గా కష్టపడగలను సార్. నాకు స్టార్ట్ అయిన రెండో భయం చెప్తున్నా, 12 గంటలు కాదు, దాదాపు 18 గంటలైనా పని చేయగలిగే కెపాసిటీ ఇప్పుడు ఉంటుంది సార్. అర్థం చేసుకోండి నా పాయింట్స్. 18 గంటలైనా పనిచేసే కెపాసిటీ నా దగ్గర ఉంటుంది. ఎందుకంటే కొంచెం యంగ్స్టర్ కాబట్టి నో ప్రాబ్లం హ్యాండిల్ చేయగలం. వర్క్ను ప్రెజర్గా తీసుకోకుండా చేయగలిగితే 18 hours అయినా పని చేయగలం. ఈ 25 కాస్త 30 కాస్త 40లోకి వెళ్ళిపోయింది అంటే, సో ఎనర్జీ లెవెల్స్ విల్ బి డిక్రీజ్ మేబీ. ఖచ్చితంగా ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గుతాయి. వర్క్ ప్రెజర్ మాత్రం తగ్గదు 100%. అదే 40 నుంచి 50స్కి వెళ్తే ఇంకా వర్క్ ప్రెజర్ పెరుగుతుంది. మేబీ సాలరీ కొంచెం ఇంక్రీజ్ అవుతుందేమో కానీ అప్పటికి అన్ని మన ఫ్రెండ్స్ అన్ని వచ్చేస్తాయి అనమాట. లైక్ షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్, మోకాల నొప్పులు ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే మనం తినేది చాలా మంచి తిండి అనమాట ఇప్పుడు. సో ఇలాంటివి వస్తాయి. 60 ఏళ్ళు వచ్చేసరికి అన్నీ అయిపోయి ప్రశాంతంగా రిటైర్మెంట్ అయిపోయే లోపే అనారోగ్యంగా రిటైర్ తీసుకుంటాం, ప్రెజర్స్ ఇట్లాంటి వాటి వల్ల. సో అది నా వల్ల కాదు. అది ఏదన్నా ఉంటే ఒక 6 or 7 years నేను ఫోకస్డ్గా కష్టపడితే, ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, ఆ రోజుల్లో నేను అనుకున్నది ఎంఎస్ఆర్ సార్కి అప్పటికే 2 lakhs పైన వస్తున్నాయి. నేను సార్నే మోడల్గా తీసుకున్నా సార్. ఈరోజు సార్కి 2 లక్షలు. బట్ ఎవరైతే నన్ను డిగ్రీలో, ఇంటర్మీడియట్లలో, తర్వాత స్కూల్ లెవెల్లో ఎవరైతే నాకు ఎడ్యుకేషన్ చెప్పినారో వీళ్ళ ఇన్కమ్స్ 70-80 వేలే ఉన్నాయి. సార్ ఇన్కమ్ మాత్రం 2 లక్షలు క్రాస్ అయింది. ఈ పాయింట్ మెంటల్ గా ఫిక్స్ చేసింది సార్ నన్ను బిజినెస్ లో చేపించింది. ఇంకొంచెం బలం వచ్చింది నాకు. సార్ అప్పటికే నేను ఒక 3 years అయింది నేను స్టార్ట్ చేసి, 2 లక్షల పైన ఇన్కమ్ వస్తుంది అని చెప్పి బోర్డు మీద చార్ట్ రాసిండు సార్. ఒక 1.5 year హిస్టరీ రాసిండు సార్ ఇన్కమ్ బోనస్లు. సార్ యాక్చువల్గా చెప్తున్నా, మేబీ మీకు ఎలా ఉందో నాకైతే తెలియదు కానీ సార్, ఆ టైంలో గూస్ బంప్స్ వచ్చినాయి నాకు. నేను అలా డెవలప్ అవ్వాలనే పాయింట్ ఒకటి చెప్పడం క్లోజ్ చేసుకోవడం సార్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. శివ సార్. గుడ్ మార్నింగ్ ప్రభు సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పింది ఏంటంటే, ఒక లగేజ్ మనసులో పెట్టుకొని బస్ స్టాండ్ లో పడుకుంటూ అక్కడ పడుకుంటూ ముందుకు సాగిపోయారు. అలాగే సార్ మాకు మోటివేషన్ ఏంటంటే, మేము కూడా నెగ్లెక్ట్ గా దూరంగా ఉంటున్నాము. కానీ ఈ రోజు నుంచి మేము కూడా అట్లా కష్టపడతామని ప్రమాణం చేస్తున్నాం సార్. దాచుకోకుండా, సిగ్గుపడకుండా మేమనేది ముందుకెళ్ళాలని, మా టీంని తెలుసుకోవాలని నేను డిసైడ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రభు సార్. మీరు ఆల్రెడీ కష్టపడుతూనే ఉన్నారు, చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. శంకర్ సార్ గుడ్ మార్నింగ్. శంకర్ రావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సుబ్రాయుడు సార్తో మాట్లాడండి సార్. సార్ సుబ్బారాయుడు సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ యొక్క టెస్టిమనీ చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఇంటెన్షన్ తోటి
ఇంటెన్షన్ కావాలంటే ఫస్ట్ మనకి టార్గెట్ రీచ్ కావాలి అంటే ముందు మనం కష్టపడాలి అనేటటువంటి మాట ఏదైతే చెప్పారో అది చాలా బాగుంది సార్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి మాటలు నాకు కూడా మోటివేషన్ లాగా పనిచేసినాయి. తప్పకుండా నేను కూడా ముందుకు వెళ్తానని చెప్పేసి ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. 14 మెంబర్స్ ఉన్నారు. హ్యాండ్ రైజ్ చేయొద్దు. ఆల్రెడీ మన టైం కానీ దగ్గర అయిపోయింది. ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు సార్. 15 మెంబర్స్ అయ్యారు. మళ్ళీ ఇంకా హ్యాండ్ రైజ్ చేయొద్దు సార్ ప్లీజ్. అఫ్రీన్ మేడం గుడ్ మార్నింగ్. శివ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మీకు ఏ పాయింట్ కనెక్ట్ అని చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్ వండర్ఫుల్ సక్సెస్ జర్నీ సార్. నాకైతే కనెక్ట్ అయిన పాయింట్ మీరు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫ్యామిలీకి ఏమవుతుందో అని చెప్పేసి బయటకు వచ్చి హార్డ్ వర్క్ చేస్తున్నారు సార్. సో అలాంటి హార్డ్ వర్క్ నేను కూడా చేయాలని డిసైడ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. కోటేశ్వరరావు సార్, పెద్దకూరు కోటేశ్వరరావు సార్ గుడ్ మార్నింగ్. సార్ కేశవరావు సార్, సారీ. గుడ్ మార్నింగ్ సుబ్బరాయుడు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచి మోటివేషన్ ఇచ్చారు. నాకు మోటివేట్ అయిందంటే టీం లేకపోతే 3 జనరేషన్ ఏమొస్తుంది, టీం ఉండాలి కదా అనేది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శివ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి సుబ్రాయుడు సార్. సుబ్రాయుడు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. మనం సెల్ఫ్ రిలైజేషన్ మనకంటే గురువు లేడు అని చెప్పారు సార్. ఆ పాయింట్ నాకు బాగా కనెక్ట్ అయింది. మనకి మనమే యాక్టివ్ అయ్యి మంచి టీమింగ్ చేసుకొని సక్సెస్ అవుతానని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సార్. సార్ టీవీఆర్ సార్ తర్వాత మళ్ళీ మీరు చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. అవకాశం లేదు సార్, టైం అయిపోతుంది. 7 గంటల కల్లా జూమ్ క్లోజ్ చేయాలి. ఏమనుకోవద్దు గురుగారు. మన ఇందాక టీవీఆర్ సార్ దగ్గరకు ఉంది కదా. అవును. వాళ్ళు 100 మంది హ్యాండ్ రైజ్ చేయండి. అక్కడ వరకు ఇవ్వండి. మన డిసిప్లిన్ పాటించకపోతే మనం ఈ జూమ్ నడపలేము. అదే చూసాను నేను. లాస్ట్ పేరు టీవీఆర్ సార్. లాస్ట్ ఇబ్బంది లేదు. టీవీఆర్ సార్ దాకా ఇవ్వండి. 100 మంది హ్యాండ్ రైజ్ చేయండి. మీకు ఇబ్బంది లేదు. చేయండి, మీరు కంటిన్యూ చేయండి. అదే చూసే పేరు చూసాను నేను అప్పుడు. ఓకే గురుగారు. థ్యాంక్ యూ. ఆర్కే సార్ వింజమూరు టీం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మాకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే చిన్న పనులకి 8,000కి 10,000కి చేస్తారు. 4 సంవత్సరాలు చేసిన 20,000 వస్తుంది. కానీ ఇక్కడ గట్టిగా ఒక 1.5 సంవత్సరం నేర్చుకొని టీమ్ బిల్డింగ్ చేసుకుంటే వెళ్తే 1,50,000 రూపాయలు వస్తుంది. చాలా వండర్ఫుల్ గా ఎగ్జాంపుల్ గా చెప్పారు సార్. అది నాకు బాగా కనెక్ట్ అయ్యి నా టీమ్ లో ఉండే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి ఈ పాయింట్ మీద కనెక్ట్ చేసి డెవలప్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శివ సార్. థ్యాంక్ యూ సార్. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. వింజమూరు టీం సార్ గుడ్ మార్నింగ్ సార్. సుబ్బరాయుడు సార్ గుడ్ మార్నింగ్ సార్. హాయ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు ఎప్పుడు వచ్చినా కూడా జోస్తో మాకు మంచి నాలెడ్జ్ ఇస్తారు. నాకు నచ్చింది ఏంటంటే ఈ యొక్క అదృష్టం, ఐడి దొరకడం అదృష్టం. ఈ 2025 నుంచి 30 దాకా ఎవరైతే ఇందులో ఒకవేళ రాకుంటే ఎలా ఉండేది అనేది ఒక కళ్ళకి కట్టినట్టు చాలా చక్కగా చెప్పారు సార్. నాకు కూడా ఒక అదృష్టమే సార్. ఎందుకంటే ఈ విషయానికి రావటం అదృష్టం, ఐడి దొరకటం, ఎంఎస్ఆర్ అసోసియేషన్లో మనకు ఐడి ఉండటం ఇంకో గొప్ప వరం అన్నమాట. ఇదంతా కూడా చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన ప్రతి పాయింట్కు నేను కట్టుబడి ఉండి నేను ఇంకా చాలా నాలో ఉన్న లోపాలను కూడా తీసేసుకొని ముందుకే అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. మీరు కానీ హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు. ఇంకా అలా కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. మల్లికార్జున్ సార్ గుడ్ మార్నింగ్. శ్రీనివాసరావు సార్ గుడ్ మార్నింగ్. ఆర్కే సార్ టీమ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. శివ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పిన ప్రతి పాయింట్ అన్ని కనెక్ట్ అయినాయి సార్. బాగా కనెక్ట్ అయిన పాయింట్స్ ఏంటంటే టీం బిల్డ్ చేసుకుంటే 10 గంటలు పెరుగుతాయని చెప్పారు సార్. మనం ఒక్కళ్ళే చేయటం కాదు, మన ద్వారా టీం వర్క్ చేస్తూ ఉంటే 10 గంటలు పెరుగుతాయి. అది బాగా అర్థమైంది సార్.
ఇన్స్పిరేషన్ మించిన గురువు లేరని చెప్పారు సార్. అది బాగా కనెక్ట్ అయింది సార్. 3 జనరేషన్ ప్లాన్ గురించి చాలా వివరంగా చెప్పారు సార్. చెప్పారు సార్. అసలు దాని నుంచి బాగా క్లారిటీ అయితే వచ్చింది సార్. ఇంకా ఆ క్లారిటీని అందరికీ నలుగురికి బాగా చెప్పగలనని చెప్పి నమ్మకం వచ్చింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్. వెంకట్రావు సార్ కందుకూరు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శివ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్తో మాట్లాడండి సార్. సుబ్రహ్మణ్యం సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లైవ్ లో మంచి విషయాలు ఆల్రెడీ మనం ఫీల్డ్ లో ఫేస్ చేసే విషయాలు బాగా చెప్తున్నారు సార్. నేను కూడా మీలాగా బస్ స్టాండ్స్ నమ్ముకొని వచ్చాను సార్. నాకు సర్కిల్ లేదు. సో నేను సెకండ్ 2.0 ప్రజెంట్ మనకు తెలిసిన వాళ్ళందరూ చెప్పిన తర్వాత నెక్స్ట్ అన్నోన్ పర్సన్స్ ద్వారానే మనం బిజినెస్ బిల్డ్ చేయాలనే కాన్ఫిడెన్స్ తోటి మనం బిజినెస్ లో నిలబడి ఉన్నాం సార్. చాలా మంచిగా బర్నింగ్ పాయింట్స్ చెప్పారు సార్. 20,000 30,000 ఎరగట్లేదు అనేది సో మనకు అందరికి ఎదురవుతున్న సమస్య సార్. సో వాళ్ళకు కూడా ఎదిగే రోజు వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళతో కలిసి మనం టీం బిల్డ్ చేసే అవకాశం వస్తుంది. సో వాళ్ళందరం కూడా మనం వెయిట్ చేయాలి సార్. వాళ్ళు వస్తారు ఖచ్చితంగా. సో మేము కూడా సక్సెస్ అవ్వాలని సో ఇలానే అన్నోన్ పర్సన్స్ తోటే టీం బిల్డ్ చేస్తే వాళ్ళు మనతో పాటు చివరి దాకా ఉంటారు సార్. తెలిసిన వాళ్ళకంటే కూడా. థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ లక్ష్మణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి సార్ మల్లికార్జున. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చెప్పిన సార్ సబ్జెక్ట్ బాగా నచ్చింది సార్. మాకు మేము ఇంకా హార్డ్ వర్క్ చేసి మంచి టీం తయారు చేసుకుంటాం సార్. సార్ బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మంచి వర్క్ చేసుకోండి, డెవలప్ అవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నారాయణ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శివ సార్. గుడ్ మార్నింగ్ సార్. సుబ్రహ్మణ్యం సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్లుగా నేను జాయిన్ అయిన కొత్తలో జాయిన్ అయిన మంత్ లో నాకు 62 మంది టీం వచ్చింది సార్. కానీ వెంటనే అంటే నెక్స్ట్ మంత్ కనే మీరు చెప్పినట్ల ఏదైతే చెప్పారో పక్కన ఉండే వాళ్ళే మోటివేట్ చేసి మరి వాళ్ళని డైవర్ట్ చేస్తా వచ్చారు. కానీ నేను డిసప్పాయింట్ కాకుండా మళ్ళీ స్టార్ట్ చేసాను. 3 months ఆగిపోయింది, వాళ్ళు అంతా ఆగిపోయారు సార్ అని. కానీ మళ్ళీ ఇప్పుడు యాక్టివేట్ అయ్యి మళ్ళీ టీం బిల్డప్ చేసుకుంటూ వస్తున్నాను సార్. ఇప్పుడైతే నాకు హ్యాపీ సార్. నేను టీం కూడా ఫీల్డ్కి కూడా వెళ్తున్నాను. ఇప్పుడు మంచి రెస్పాన్స్ వస్తుంది. నేను నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ సార్ అంటే 2026 డిసెంబర్కి ఒక ప్యాసివ్ ఇన్కమ్ అనేది క్రియేట్ చేసుకుందామని ప్లాన్లో ఉన్నాను సార్. అదే దిశగా నేను వర్క్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నారాయణ సార్. థ్యాంక్ యూ. న్యూ క్వాలిఫైడ్ సిల్వర్ డైరెక్టర్ టీవీఆర్ సార్ విజయవాడ. గుడ్ మార్నింగ్. శివ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. న్యూ సిల్వర్ డైరెక్టర్. థ్యాంక్ యూ సార్. సుబ్రాయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరు చెప్పిన ఒక్క వార్డు కాదు సార్, ప్రతిదీ స్టార్టింగ్ నుంచి ప్రతి విషయం ప్రతిదీ కూడా మనసు కట్టేటట్టుగా మనిషికి అసలు ఏంటనేది తెలిసింది. ముందు మనిషికి ఏం కావాలా, మనిషి ఎలా రియలైజ్ అవ్వాలా అని ప్రతి కూడా పోసగొట్టినట్టు అన్ని చెప్పారు సార్. మనిషి రియలైజ్ అవ్వాలి అంటే ఈ సెల్ఫ్ మోటివేషన్ ఎవరో చెప్తే కదా సార్ అతను ఎప్పుడైతే కాన్ఫిడెన్స్ వస్తుందో మన భార్య పిల్లలు మన భవిష్యత్తు ఏంటి అనే ఒక ఆలోచన వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. ఆటోమేటిక్ అక్కడే సక్సెస్ అవుతాడు సార్. మనిషి ఎప్పుడైనా కూడా మన భవిష్యత్తుని గురించి ఆలోచించిన వ్యక్తే సక్సెస్ అవుతారు సార్. మంచి సక్సెస్ ఇచ్చారు సార్ వాళ్ళ. నాకు అది కనెక్ట్ అయింది సార్ బాగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. టీవీఆర్ సార్. థ్యాంక్ యూ. మీరు కానీ మంచి హార్డ్ వర్క్ చేస్తా ఉన్నారు, చూస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. గురుగారు మరి ఏంటి ఇంకా 5 members ఉన్నారు, వాళ్ళని తీసుకోమంటారా? ఎలాగా తీసుకోండి. ఈ రోజు వరకు రేపటి నుంచి చేయట్లే తీసుకోండి. ఓకే గురుగారు. కుమార్ మేడం. విజయ్ కుమార్ సార్ గూడూరు నుంచి అడ్మిట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సుబ్బారావు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. కంటిన్యూ సార్. సార్ ఈ రోజు సూపర్. సార్ చెప్పిన సెక్షన్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే సారు బస్ స్టాండ్ లో పడుకుంటున్నాను నేను అనే విషయం చెప్పారు సార్. అంత చదువుకొని అంత డిగ్నిఫైడ్ గా ఉండే సారు నాకు 3 generation ప్లాన్ కావాలి, నేను 3 generation కోసం పనిచేస్తున్నాను, ₹1,00,000 సాధిస్తేనే ఇంటికి వెళ్తాను సార్. ఆ విషయం నాకు మైండ్ బ్లోయింగ్ సార్. నేనైతే నిజం చెప్పాలి సార్, నాకు బాగా టీం వచ్చింది. నా నెగ్లిజెన్సీ వల్లే నేను డబ్బులు సంపాదించుకోలేకపోతున్నాను సార్. ఈ రోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను సార్, సార్ ఇంత కష్టపడుతున్నాడు అంటే 3 generation కోసమే కష్టపడుతున్నాడు అనే ఉద్దేశం నాకు బాగా అర్థమైంది సార్.
ఖచ్చితంగా నేను ₹1,00,000 తీసుకుంటాను సార్. రేపటి నుంచి నేను కూడా వెస్టేజ్ బ్యాగ్ మోస్తానని ఖచ్చితంగా నేను ఈ రోజు గర్వంగా చెప్తున్నాను సార్. ఖచ్చితంగా నేను చేస్తాను సార్. ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్. ఈ సెక్షన్ ఈ రోజు నాకు చాలా ఈ రోజు కళ్ళు తెరిపించింది సార్. ఈ రోజు సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఐఎఫ్బి పూర్ణ సార్ గుంటూరు, గుడ్ మార్నింగ్. ఐఎఫ్బి పూర్ణ సార్. రసూల్ సార్ గుడ్ మార్నింగ్. షేక్ సార్, షేక్ విఆర్ఓ సార్. రసూల్ సార్ అందుబాటులో ఉంటే గుడ్ మార్నింగ్. ఓకే. ఉమాశంకర్ సార్. ఉమాశంకరి సార్ నమస్తే సార్. నేను కొత్తగా వచ్చాను, గూడూరు నుంచి కొత్తగా వచ్చాను సార్. శరత్ సమంత్ సార్ ద్వారా. సార్ ఒక మాట చెప్పారు సార్, ఫ్యామిలీ అన్నా ఫ్యూచర్ అన్నా భయం లేని మనిషి లేరు, కానీ ఆ భయాన్ని బేస్ చేసుకొని ఎదగడానికి తను ట్రై చేశారు. అది నచ్చింది సార్. ఆ టాపిక్ నిజంగా ఆ భయాన్ని ఎదగడానికి బేస్ చేసుకున్నారు, అది నచ్చింది సార్ ఆ టాపిక్. నమస్తే సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ప్రసాద్ సార్ గుడ్ మార్నింగ్. ప్రసాద్ సార్ ఒకసారి అడ్మిట్ చేసుకుని మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. శివ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫ్యామిలీ మరియు మన యొక్క సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ రియలైజేషన్ అనేది ప్రామాణికంగా మనం ఎప్పుడైతే ముందుకెళ్తామో దాన్ని ఎప్పుడు కూడా మనం బిజినెస్లో సక్సెస్ అవడానికి చాలా గొప్పగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మంచి వండర్ఫుల్ స్పీచ్. మీరు అన్మ్యారీడ్గా ఉండి మంచి ఎడ్యుకేషన్ ఉండి ఇది ఎక్కడో అన్నోన్ పర్సన్ ద్వారా ఇది మీరు ఈ సక్సెస్ సాధించడము, ఈ జర్నీని మరింత ముందుకు తీసుకెళ్ళాలి. టీం అంతా కూడా బాగా ఇన్స్పిరేషన్. నాకు కూడా ఈ జర్నీలో మంచిగా అనిపించింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సుబ్రాజ్ సార్, శివల్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామారావు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శివ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుబ్రాజ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు సార్. మోటివేషను అసలు 1 lakh సంపాదించేదాకా నేను ఇంటికి వెళ్ళను అన్న మాట అసలు కొంతమందికి మాకైతే పిచ్చెక్కింది సార్. అసలు ఏంటి సార్ ఎంత యుద్ధం చేస్తున్నారు వెస్టేజ్లో, గెలవాలి అనే తపన అనేది అది చాలా బాగుంది మీలో. అది చాలా వండర్గా ఉంది, ఆశ్చర్యంగా కూడా ఉంది సార్. అసలు ఏంటంటే అది బాగా ఎనీహో చాలా గ్రేట్ సార్. మీ మోటివేషన్, మీరు పడుతున్న కృషి చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీ చెప్పిన వాక్యాల్లో చాలా వరకు మాకు ఇన్స్పైర్ అవుతుంది. అటు రైల్వే స్టేషన్ దగ్గర, బస్ స్టాండ్ దగ్గర అయినా ఐడీలు వేయటం, కొత్త వాళ్ళ టీం లేకపోయినా తెలియకుండా వేయటం అనేది చాలా గ్రేట్ సార్. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళే చాలా మందిని అడుగుతుంటే చూద్దాం చేద్దాం అని అంటున్నారు. మీరు అన్నట్టు 15,000 సంపాదించే వాళ్ళే కనెక్ట్ అవటం చాలా కష్టంగా ఉంది సార్. ₹1,00,000 శాలరీ మేము తీసుకుంటూ కూడా మేము కష్టపడి తిరుగుతూనే ఉన్నాం రాత్రి 10 దాకా. ఏంటంటే టీం వచ్చుద్ది, దీంట్లో కూడా తొందరలో ఒక గోల్ సంపాదించాలని మిమ్మల్ని చూసి మీరు చెప్పిన మాటలను బట్టి మేము కూడా తొందరలో బాగా కష్టపడి మేము కూడా మీ అంతటా అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సుబ్రాజ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సో మీలాంటి వాళ్ళే సార్ నాకు మోటివేషన్. నాకు ఏమీ లేదు, నేను చేయకపోతే ఎలా, లక్షలు తీసుకునే వాళ్ళు చేస్తుంటే అని నాకు అది మోటివేషన్ సార్. సార్ మాకైతే అది అనిపిస్తుంది సార్. మేము 30 సంవత్సరాలు సర్వీస్ చేస్తే 1 lakh వచ్చింది. మీరు కష్టపడి మీరు ఇట్లా చేస్తున్నారు. మీలాంటి వాళ్ళని చూసి మాకు కూడా మేము ఎందుకు సంపాదించలేదు, మా టాలెంట్ మాకు లేదా అని అనిపించే కోసం మేము ట్రై చేస్తున్నాం సార్. అది మీరంటే నాకు పర్సనల్ చాలా ఇష్టం సార్. బట్ ఎప్పుడు మీ దగ్గరికి వచ్చి మాట్లాడలేదు సార్. నేను మిమ్మల్ని మీటింగ్స్ లో అక్కడక్కడ బయట చూస్తుంటాను. బూట్ క్యాంప్ లో కలుద్దాం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. డాక్టర్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మీరు కానీ ఒక ఫీడ్బ్యాక్ ఇవ్వండి సార్. సుబ్రాజ్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గోపాల్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సో టోటల్ సెక్షన్ 1 వచ్చింది సార్. సో టీం అందరు కూడా దగ్గరగా 350 మెంబర్స్ దాకా రీచ్ అయ్యారు. 420 సార్. డాక్టర్ గోపాల్ సార్
420. ఇప్పుడు ప్రెసెంట్ 320 ఉన్నారు గురుగారు. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు కాదు, ఇందాక మామూలుగా లేదు అసలు. 400 అబౌవ్ రీచ్ కాబట్టి సో సబ్జెక్ట్ చాలా మందికి వెళ్ళింది. వండర్ఫుల్ సెక్షన్ వచ్చింది. రైట్ సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలానే కంటిన్యూగా మన టీమ్ కి ఎప్పుడన్నా ఎవ్రీ మంత్ 1 డే ఇట్లాంటి ఒక మోటివేషన్ స్పీచ్ కొంచెం ఇవ్వగలిగితే చాలా స్ట్రాంగ్ అవుతుందని చెప్పేసి కోరుకుంటూ రిక్వెస్ట్ చేస్తున్నా సుబ్రాయుడు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ మీతో నా అవసరం ఉండదు. థ్యాంక్ యూ సార్. తిరుమలరావు సార్, గుడ్ మార్నింగ్. సార్ అరుణేశ్వర్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. సుబ్రాయుడు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సుబ్రాయుడు సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ యూత్ ఐకాన్, గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. హ్యాపీ సార్. ఎందుకంటే ఎవరైనా సరే చదువు పూర్తి చేసుకొని జాబ్ చేసుకోవాలని ఆలోచనలో ఉంటారు సార్. అలాంటి మీరు వెస్టేజ్కి వచ్చే విధంగా గట్టిగా పట్టుకొని లీడర్ గా అనిపించుకుంటున్నారు సార్. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మీ స్పీచ్ కి. అట్లాగే ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీ టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అట్లాగే ఈ నెలలో బాగా కష్టపడుతున్నారు. మన వెస్టేజ్ ఆర్మీ టీం దొరికిన ఆనిముత్యం ప్రసాద్ విజయలక్ష్మి మేడంకి మనస్ఫూర్తిగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. అట్లాగే ఆర్మీ స్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ తిరుమలరావు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆది గురువా, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రైడు సుబ్రాయుడు, గుడ్ మార్నింగ్ సార్. ముద్దుగా సుబ్బులు, గుడ్ మార్నింగ్. థ్యాంక్స్ సెక్షన్. ఎందుకంటే 3 జనరేషన్ ప్లాన్ అందరం అనుకుంటానికి ఎంతమంది వచ్చు అది లేదు. తర్వాత మళ్ళీ నువ్వు ఎప్పుడైతే అమ్మని చెప్పి హాస్పిటల్ పోతాను అది కూడా పాయింట్. చాలా చూస్తున్నాము, మీరు కూడా మీ గోల్ రీచ్ అవ్వాలని అది బాగుంది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సుబ్బులు. మీ సపోర్ట్ అందరికి. ఎంఎస్ఆర్ వెస్టేజ్ ఆర్మీకి మెయిన్ అది రామాంజనేయ సార్. నిన్న ఒక చిన్న మాట్లాడు నిన్న నాగేంద్ర సార్ మీటింగ్ నిన్న జరిగింది కదా సార్ నెల్లూరులో. లక్ష్మీ సార్, చెప్పండి సార్. 2014 సార్ మా ఇంటికి వచ్చి ఐడిఎస్సి 2014 సార్ మా ఇంటికి వచ్చి ఐడిఎస్సి జీతా టీ పెట్టించి తాగిచ్చి వెళ్ళిపోయారు సార్ 2014లో. అసలు పెట్టి అది లేపి స్టేజ్ మీద లేపి పరిచయం చేశాను నన్ను. అవకాశాలు వస్తాయి, దాన్ని ఇలా పట్టుకోకపోతే ఉంటది. పేరు గురువు గారు సార్ పైకి లేపి చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. సుబ్రాయుడు, థ్యాంక్ యూ గురువు గారు. ఏం జరిగిందని అడిగా సార్, లక్ష కొట్టామా లేదా అంతేగా మరి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అది గురుగారు. మీరు క్లోజ్ చేయండి, మీరు మాట్లాడి మరి ప్రసాద్ సార్ దగ్గర హోస్ట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రాయుడు సార్. థ్యాంక్ యూ సో మచ్. రామాయణ సార్, థ్యాంక్ యూ సో మచ్. గురువు గారు ఎప్పుడు చెప్తుంటారు, విడి ద్రాక్షకి విలువ లేదు, కలిసిన ద్రాక్ష మాత్రమే విలువ ఉంటుందని. ఈ రోజు మన ఆర్మీ టీం పూర్తి స్థాయిలో 99% కలిసింది. ఇంకా 1% కలవాల్సిన విభాగాలు కొన్ని ఉన్నాయి. అది కూడా కలిస్తే 500 అనేది పెద్ద మ్యాటర్ కాదు మనకి. ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను సెషన్ ఇచ్చినా కూడా 350 దాట్ల రేట్ లీడర్ ఇస్తే 420 జూమ్ దాటిందంటే నాకు చాలా గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే ఎవరిని దించాలని ఆలోచన చేస్తే నైట్ ఫోన్ చేసినామంటే మీరు 2:30కి ఇవ్వమంటారా 3:30కి ఇవ్వమంటారా జూమ్ చెప్పండి సార్ అన్నాడు. అటువంటి లీడర్స్ మనకు ఉన్నారు అందుబాటులో. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి సపోర్ట్ తోనే ఆర్మీ టీం ముందుకు పోతా ఉంది. సార్ మీరు తొందరగా ఇందాక మీరు బస్ స్టాండ్ లో అన్నప్పుడు కొంతమందికి వేరే విధంగా అర్థమైనట్టుంది. బస్ స్టాండ్ లో మీరు ఐడియల్ కోసం పోయిన పడుకుంటున్నారు. బస్ స్టాండ్ లో పనుకుంటున్నా, రైల్వే స్టేషన్ లో పనుకుంటున్నా, ఏడ పనుకుంటున్నా నాకు తెలియదు, నాకు ప్లేస్ లేక ఆడ పనుకుంటున్నా. వీళ్ళకి అర్థం కాక చాలా మంది ఏం చెప్తున్నారంటే బస్ స్టాండ్ పోయి ఐడియల్ వేసుకుంటున్నాం, రైల్వే స్టేషన్ ఐడియల్ వేసుకోవడానికి కాదు సార్, రైల్వే స్టేషన్ పోతుంది సారు. అట్లా అర్థమైంది అనుకుంటున్నా. నాకు తెలిసి అలా కాదు కదా, మీరు పోయింది ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతున్నారని, అదే కదా దాని ఇంటెన్షన్ సుబ్రాయుడు సార్. వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా, ఐడియల్ కోసం సుబ్రాయుడు సార్ బస్ స్టాండ్ పోయాడు, రైల్వే స్టేషన్ పోయాడు అనుకుంటున్నారు సార్. అది కాదు కదా, అది కాదు సార్. మీరు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతూ ముందుకు వెళ్తున్నారు అంతే కదా. ఎస్ సార్ అవును సార్. సంచార జీవనం చేసే వ్యక్తి ఎలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు.
అంతే కదా? ఎస్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎనీహౌ మొత్తం వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. రేపు వండర్ఫుల్ ఒక మరొక ముందుకు రాబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ సార్, ఓవర్ టు యు సార్, క్లోజ్ చేయండి సార్.